చాలా సంతోషంగా ఉందండి. నిజమైన నిజాయితీ గల నాయకుడు మాకు ఈరోజు అధ్యక్షులుగా రావడానికి మేము చాలా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. కార్యకర్తలు ప్రతి అడుగడుగునా కూడా మరి ఆయన కార్యకర్తల్లో అనేక లోపాలున్నాయి. అంటే మాకు ఏకాభిప్రాయానికి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఈ సమస్యలన్నీ కూడా ఆయన మాకు సాల్వ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వందే కానీ గెలుపు మందైనప్పటికీ కూడా మేము నిజాయితీగా ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. వాస్తవానికి అది మేము ఎంత కృషి చేస్తున్నప్పటికీ కూడా వెనక కార్యకర్తగానే మిగిలిపోతున్నాం. మాకు ఉన్న దాన్ని బట్టి 10 సీట్లు ఉంటే కేవలం ఒకటి మాత్రమే మాకు వస్తుంది. అది చాలా మాకు అసంతృప్తిగా ఉంది. అలాగే ఒక గుర్తింపు అనేది లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. ఆ సమస్యలన్నీ సార్ దృష్టికి తీసుకెళ్తాము. మాకు తప్పక ఆయన సారథ్యంలో మాకు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాను. పార్టీలో ఉంది సార్. కాకపోతే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముకున్న 30-40 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకున్న నిజాయితీ గల కార్యకర్తలకి ఈ రోజున వయసు అయిపోయింది అని చెప్పేసి అదొక ఎలిగేషన్ పెట్టారు. వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు కొత్త తరానికి మరి వాళ్ళ అనుభవాలు మాకు కావాలి కదా. మేము ఇప్పుడు ఎంత కొత్తగా నియమించినా కూడా మాకు వాళ్ళ అనుభవాలు కావాల్సి ఉన్నప్పటికీ కూడా చాలా గందరగోళంగా ఉంది కొంచెం వ్యవస్థ అనేది. సూపర్గా ఉంటుంది అస్సలు. మేము ఇంకా బీజేపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది అని అనటంలో ఎలాంటి మొహమాటము లేదు మాకు. ఇప్పుడు మేము ఈ పివిఎన్ మాధవ్ గారిని మేము స్వాగతిస్తున్నాము. ఆయన అలాగే మాకు చేస్తారనే నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం.